హే ఎవ్రీవన్ వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు మన మెటామాస్క్ వాలెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం ఒకసారి. మెటామాస్క్ వాలెట్ అనేది కొత్త అయితే కాదు, ఇది చాలా పాత వాలెట్. నాకు తెలిసి 2016లో వచ్చినట్టుంది ఇదైతే. సో వన్ ఆఫ్ ద ఓజీ వాలెట్స్ అనమాట ఇది. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ వెబ్3 వాలెట్స్లో ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట. సో నేనైతే దీన్ని ఎప్పటి నుంచి యూస్ చేస్తున్నాను, 2021 నుంచి నేను స్టార్ట్ చేసా యూస్ చేయడం ఇదైతే. అప్పట్లో ఎథీరియం కానీ, ఎథీరియం పైన ఎన్ఎఫ్టీస్ కానీ చాలా ఫేమస్. సో నేనైతే ఎన్ఎఫ్టీస్ కొనడానికి ట్రై చేశాను పాతలో, అప్పుడైతే అవ్వలేదు. బట్ కానీ అప్పట్లో నేనైతే యూస్ చేసేవాడిని ఎథీరియం కొద్దిగా. బట్ గ్యాస్ ఫీజ్ అని చాలా ఎక్కువ ఉండేది ముందైతే, లైక్ $20 $30 అలా అదనమాట. సో ఎథీరియం అనేది ఎందుకు ఈ వాలెట్ ఎందుకు యూస్ చేస్తారంటే మోస్ట్లీ టోకెన్స్ కానీ, ఎథీరియం టోకెన్స్ ERC20 టోకెన్స్ని స్టోర్ చేసుకోవడానికి కానీ, సెండ్ చేసుకోవడానికి కానీ యూస్ చేస్తారు మోస్ట్లీ. సో ERC20 అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు, దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను నేనైతే. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా కష్టం, ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మనం వాలెట్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా యూస్ చేయాలి చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ టైం అయితే మీరు జస్ట్ ఇక్కడ ఈ బటన్ని క్లిక్ చేయండి, గెట్ మెటామాస్క్ అని. నేనైతే కింద లింక్ ఇస్తాను, మీరు వెబ్సైట్ రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ లింక్ ఇస్తాను, యూస్ చేయండి అది. ఇది కొట్టంగానే మిమ్మల్ని క్రోమ్ వెబ్ స్టోర్ తీసుకెళ్తుంది. సో ఇట్స్ బేసికలీ ఎక్స్టెన్షన్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, మీరు ఇదే యాప్ని మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఉంది, అండ్ యాప్ స్టోర్లో కూడా ఉంది ఇదైతే. సో దీన్ని జస్ట్ యాడ్ టు క్రోమ్ అని కొట్టండి. ఇక్కడ మీరు ఫోన్లో అయితే ఇన్స్టాల్ చేయండి, ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతుంది. సో ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఇలా యాడ్ అయిన వెంటనే ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పిన్ చేసుకోండి. చెక్ బిన్ ఏం కాదు, పిన్ చేసుకుంటే మీకు చాలా ఈజీ ఉంటుంది అనమాట యాక్సెస్ చేయడానికి. ఇట్స్ మెయిన్లీ ఫర్ ఈజ్ ఆఫ్ యూస్ అనమాట. ఇన్స్టాల్ అయినాక మీకు ఫస్ట్ ఇలా వస్తుంది అనమాట, లెట్స్ గెట్ స్టార్టెడ్. ట్రస్టెడ్ బై మిలియన్స్, మెటామాస్క్ సెక్యూర్ వాలెట్ మేకింగ్ ద వరల్డ్ ఆఫ్ వెబ్3 యాక్సెసిబుల్ టు ఆల్. మీరు ఏం చేయాల్సిన అవసరం, డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ టు మెటామాస్క్ టర్మ్స్ ఆఫ్ యూస్. మీ దగ్గర ఆల్రెడీ కానీ వాలెట్ ఉంటే ఇది క్లిక్ చేయండి, ఇంపోర్ట్ అండ్ ఎగ్జిస్టింగ్ వాలెట్. ఇది కొట్టిన తర్వాత మీ సీడ్ ఫ్రేస్ మీరు ఇచ్చి మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. బట్ మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తున్నారంటే క్రియేట్ న్యూ వాలెట్ అని కొట్టండి. ఇక్కడ ప్రెస్ చేయగానే ఇక్కడ జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. అండ్ ఐ అగ్రీ చేసిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నేనైతే నా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాను. అది మీరు ఎంటర్ చేయగానే ఐ అండర్స్టాండ్ దట్ మెటామాస్క్. సో పాస్వర్డ్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకోండి, సో దట్ ఎవరు యూస్ చేయకుండా ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటుంది. సో హ్యాక్ అంటూ ఏముండదు, సో వేరే వాళ్ళు ఎవరైనా యూస్ చేయకుండా ఉండొచ్చు. తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ కొట్టండి, ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేయగానే మీకు సెక్యూర్ వాలెట్ వచ్చింది కదా, రిమైండ్ మీ లేటర్. సో బట్ నేనైతే రికమెండ్ చేయను, ఫస్ట్ ఇక్కడ చేయగానే సెక్యూర్ మై వాలెట్ కొట్టండి. ఇక్కడ కొట్టంగానే మీకు సీడ్ ఫ్రేస్ వస్తుంది అనమాట. నేను ఈ వీడియో వర్కే కాబట్టి ఈ వాలెట్ అయితే నేను యూస్ చేయను. సో నేను మీకు రికవరీ అయితే చూపిస్తున్నాను. మీకైతే నేను ఒకసారి ఈ సీడ్ ఫ్రేస్ అయితే చూపిస్తాను ఒకసారి. ఇది ప్రెస్ చేయగానే రివీల్ సీక్రెట్ రికవరీ ఫేస్ అని మీ బటన్ మీద క్లిక్ చేయండి. ఇది కొట్టంగానే మీకు ఈ రికవరీ ఫేస్ని చూపిస్తుంది అనమాట. నేనైతే కాపీ టు క్లిప్ కూడా కొడుతున్నాను. మీరైతే 80%లో కొట్టకండి, వెళ్ళి ఫస్ట్ బుక్ తెచ్చుకొని బుక్లో అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో పెడితే సేఫ్ కాదు. ఒకవేళ ఎవరైనా హ్యాక్ చేసినా కానీ, ఒకవేళ ఎలా లీక్ అయిందంటే మీ వాలెట్ మొత్తం పోయినట్టే. ఒకసారి మీ సీడ్ ఫ్రేస్ మీద లేకపోతే దాంట్లోనే మనీ మీది కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు పెన్ పేపర్ తీసుకొని దాంట్లో ఏదైనా మంచి బుక్లో రాసుకోండి, పేపర్లో రాసి వేరే అయితే పెట్టుకోండి. మీరు రాసుకున్న తర్వాత నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టిన తర్వాత ఇది అడుగుతుంది అనమాట. ఇవన్నీ మీరు ఎంటర్ చేయాలన్నమాట. సో జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ అనమాట. నేనైతే ఆల్రెడీ వాలెట్లో నేనైతే క్రియేట్ చేశాను కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఆర్డర్లో మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 4th one ఈజ్ కాఫీ, 4th one వచ్చి కాఫీ, అండ్ 3rd one వచ్చి వుల్ఫ్, అండ్ 8th one ఈజ్ డెలివర్. డన్. ఇలా ఇన్స్టాల్ అవ్వగానే ఇలా చూపిస్తుంది కదా, పిన్ చేసుకొని చెప్తుంది. అది ఆల్రెడీ మీరు చేశారు కాబట్టి ఇట్స్ ఫైన్, వదిలేయచ్చు. డన్. సో ఇదండి మెటామాస్క్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. ఒకవేళ మీరు ఏదైనా వెబ్సైట్కి వెళ్తే ఎలా కనెక్ట్ చేసుకోవాలి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రెన్జోకి వెళ్దాం ఒకసారి. రెన్జో ఎథీరియం ప్రోటోకాల్ రీస్టేక్ నౌ. జస్ట్ వాలెట్ అని క్లిక్ చేయగానే అడుగుతుంది అనమాట, ఏ వాలెట్ అని. ఈవీఎం వాలెట్ని ప్రెస్ చేసి యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ మెటామాస్క్ వాలెట్ క్లిక్ చేయగానే అలా వస్తుంది. సో కనెక్ట్, అంతే, కనెక్ట్ అయిపోయింది. సో ఇదండి మెటామాస్క్ వాలెట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేయాలో తెలిసింది కదా. ఎలా యూస్ చేయాలంటే బేసికల్లీ మీరు ఎక్కడ టోకెన్స్ పంపించాలంటే సెండ్ కొట్టండి, సెండ్ వెళ్తుంది. రిసీవ్ చేసుకోవాలంటే రిసీవ్ కొట్టండి. ఇక్కడ ఉంది చూసారా, ఈ టోకెన్ అడ్రస్ అనేది మీద ఉంటుంది. ఇక్కడ ఇది మీ టోకెన్ అడ్రస్. మీకు మల్టిపుల్ అకౌంట్స్ కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్ అకౌంట్ హార్డ్వేర్ వాలెట్ ఉంది కదా, యాడ్ అకౌంట్ చేసి వేసుకోవచ్చు. ఒకవేళ మీద హార్డ్వేర్ వాలెట్ ఉన్నా దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇది వచ్చి హార్డ్ వాలెట్ అనమాట. సో మీద హార్డ్వేర్ ఉన్నా కానీ కనెక్ట్ చేసుకోవచ్చు టెంపరీగా, మళ్ళీ డిస్కనెక్ట్ చేసేయచ్చు.
సో అది ఇది. యాజ్ ఆఫ్ నౌ ఎథీరియం మీరు స్టేక్ చేసుకుంటే 5% వస్తుంది, విచ్ ఈస్ రియల్లీ గుడ్. అండ్ ఎథీరియం అనే ఫ్యూచర్‌లో నాకు తెలిసి ఇంకా మంచిగా పర్ఫార్మ్ చేయొచ్చు సోలానా గాని చేయకపోతే. సో ఇదండి. అసలు ఓకే. ఇది వాలెట్ క్రియేట్ చేసుకోవడం. అసలు ఈ వాలెట్‌లో ఫండ్స్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి? అది చాలా మెయిన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్‌చేంజెస్ ట్రై చేస్తారు. అది కొన్నిసార్లు వర్క్ అవుతాయి, కొన్నిసార్లు అవ్వవు. నేను ఒక మెథడ్ చూపిస్తాను మీకు, గ్యారంటీ వర్క్ అయ్యే మెథడ్. అది గాని మీరు ఫాలో అయితే మీకు గ్యారంటీ 100% సక్సెస్ ఉంటదనమాట. మీ క్రెడిట్ కార్డ్ నుంచి దీంట్లో ఈ మెటామాస్క్ వాలెట్‌లో మనీ అనేది మీరు లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థాంక్ యూ.